Hi, I'm Dr. Durga Kalyani, Chief Dermatologist, KH Skin and Hair Clinic, Hyderabad. ఈరోజు మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత చాలామంది నెక్స్ట్ డేనో నెక్స్ట్ డేనో ఫోన్ చేసి ఒక విషయం అడుగుతూ ఉంటారు. ఏంటి అంటే, డాక్టర్ మాకు ఫేస్ కొంచెం స్వెల్లింగ్ వచ్చింది, ఏం చేయాలి అని. సో అసలు ఇది ఎందుకు వస్తుంది, యాక్సెప్టబుల్ థింగ్ ఏనా, తగ్గిపోతుందా, ఇదేమైనా సైడ్ ఎఫెక్టా, ఇవన్నీ ఈరోజు మనం తెలుసుకుందాం. జనరల్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత మనం పోస్ట్ కేర్ ఎలా తీసుకోవాలి అంటే ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎన్ని రోజులు నార్మల్ సెలైన్ స్ప్రే చేసుకోవాలి, ఆ తర్వాత షాంపూ ఎప్పుడు వాడాలి, ఇవన్నీ కూడా మనము హ్యాండ్ ఎప్పుడు పెట్టాలి, అసలు ఇవన్నీ మనం వాళ్ళకి గైడ్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు కొన్ని నార్మల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఏంటి అంటే, ఫస్ట్ థింగ్, వాళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకొని వెళ్ళిన తర్వాత ఇన్ కేస్ చాలామంది దూరం నుంచి వస్తూ ఉంటారు, ట్రైన్ ఆర్ బస్ జర్నీ కానీ లేదంటే కార్ జర్నీ కానీ చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు వాళ్ళు ముందుకు బెండ్ అయ్యి ఎవరైతే పడుకుంటారో వాళ్ళల్లో ఈ స్వెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది బికాస్ ఆఫ్ గ్రావిటీ. అదొక రీజన్. ఇంకా ఏంటి అంటే, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత మనకు తల కొంచెం బరువుగా ఉంటుంది బికాస్ ఆఫ్ అనస్థీషియా. సో వాళ్ళు ఏం చేస్తారు, నడుచుకుంటూ వెళ్ళి దేనికైనా గుద్దేసుకుంటూ ఉంటారు తెలియక. సో ఆ గుద్దుకున్న తర్వాత వాళ్ళకి ఆ ప్రెషర్ కూడా తెలియదు అనమాట, అనస్థీషియా ఉండడం వల్ల. దానివల్ల కూడా స్వెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎవరైతే మళ్ళీ ఫ్రీక్వెంట్గా ఉత్తి బేర్ హ్యాండ్స్తో లేదంటే క్లెన్లీనెస్ లేకుండా దాన్ని టచ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి కొన్ని ఇన్ఫెక్షన్స్ ఫామ్ అయ్యి కూడా ఇలా స్వెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి చిన్న చిన్న ప్రికాషన్స్ ఫాలో అయితే మనం ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, స్వెల్లింగ్ కానీ సెకండరీ ఇన్ఫెక్షన్స్ కానీ రాకుండా చూసుకోవచ్చు. ఒకవేళ వస్తే ఏం చేయాలి అంటే, మనం ఫస్ట్ పోస్చర్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. పడుకునేటప్పుడు కూడా రివర్స్లో పడుకోకుండా స్ట్రైట్గా పడుకోవడము, కొంచెం మనకు కంఫర్ట్ లేకపోతే కొద్దిసేపు మాత్రమే సైడ్కి తిరిగి పడుకోవడము, ఫార్వర్డ్ బెండింగ్ లేకుండా ఉండడము, ఇట్లాంటివి చేయాలి. ఇంకా చాలామంది నెక్స్ట్ డే నుంచి చాలా హెవీగా ఎక్సర్సైజెస్ చేయడము, జిమ్ చేయడము, ఇట్లాంటివి కూడా చేస్తూ ఉంటారు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత మైల్డ్ వాకింగ్ అనేది 2 days తర్వాత స్టార్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ వెయిట్ లిఫ్టింగ్ కానీ సివియర్ ఎక్సర్సైజెస్ కానీ ఎక్స్ట్రీమ్గా ఎక్సర్సైజెస్ చేయాలి అంటే అట్లీస్ట్ 10 to 15 days మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రికాషన్స్ ఫాలో అవ్వకున్నా కూడా మనకి స్వెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకొంతమంది ఏంటి అంటే, నెక్స్ట్ డేనో లేదంటే 2 days తర్వాత బైక్ డ్రైవ్ చేస్తూ హెల్మెట్ చాలా టైట్గా పెడుతూ ఉంటారు. అలాంటప్పుడు కూడా మనకు స్వెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది బికాస్ ఆఫ్ ప్రెషర్. సో దాన్ని హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయాలా అంటే అలా చేయకూడదు. కానీ ఆ 2-3 days మాత్రం, ఫస్ట్ 2 to 3 days మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయడం కానీ లేదు అంటే కార్ యూజ్ చేయడం కానీ బెటర్. ఇన్ కేస్ మీరు బైక్ పైన వెళ్తున్నారు షార్ట్ డిస్టెన్సెస్ అంటే మనం సర్జికల్ క్యాప్ ఇవ్వడం జరుగుతుంది. దానిపైన లూజ్గా ఉండే హెల్మెట్ పెట్టుకుంటే బెస్ట్. సో ఇలాంటి చిన్న చిన్న ప్రికాషన్స్ ఆఫ్టర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మనం ఫాలో అయితే స్వెల్లింగ్, సెకండరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇంకా మీకు దీని గురించి ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ అస్.